రత్న కలశము, మంజరి అంటే పూలగుచ్చమును కలిగి, రత్న కలశాలతో కలిగిన పూలగుచ్చము కలిగి ఉన్నాడు అభయహస్తంతో కూడి అని అంటారు. ఈ సింహ గణపతి యొక్క రూపము కుడి చేతి యందు వరదహస్తము, ఎడమ చేతి యందు అభయహస్తంతో ఎప్పుడూ సన్నద్ధుడై, వీణకి మార్గం అంటే విద్య యందు భయం ఉన్నవాడికి విద్య భయం లేకుండా దాన్ని జ్ఞాన అభయంగా ప్రసాదించే సింహము అంటే సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. సింహాన్నే ఆసనంగా కూర్చుని ఉండడం వల్ల రుణముల వల్ల భయము, లేదా ఉద్యోగము వల్ల భయము, ఉన్నతి వల్ల భయము అనే రకాల భయాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ ఎదిరించే శత్రు సంహార రూపమైన సింహం మీద కూర్చుని లక్ష్మీదేవి కృపకై కమలాన్ని ధరించి రత్న కలశంతో అనగా రత్నములతో నిండిన కలశాన్ని చేతపట్టి పూలగుచ్చము మరియు చెరుకుతో పాటు దర్శనమిస్తూ ఉన్నారట ఈ సింహ గణపతి యొక్క ఆరాధన చేయు అలవాటు ఎక్కువగా ఉత్తర భారతదేశంలో ఉంది. కానీ ఇది తాంత్రిక పద్ధతిలో ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉంటారు, శత్రునాశనం గురించి, శత్రు సంహారం గురించి. కానీ విశేషంగా మనం ఆరాధింపాల్సింది మనలో ఉండే శత్రువులు ఏవైతే ఉన్నాయో అవి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనే శత్రుత్వాలు. ఈ శత్రువులని నాశనం చేయడానికే ఈ గణపతి యొక్క కృప కావాలి. ఎందుకంటే ఈ శత్రువుల అంతఃశత్రువుల వల్లే బాధలు చాలా ఎక్కువగా ఉంటాయి. బాహ్య శత్రువులతో అంత బాధ ఉండదు. మాట్లాడడం మానేస్తే కొన్ని రోజులకి, కలవడం మానేస్తే ఇంకా జీవితాంతము ఎప్పుడూ ఆ శత్రువులతో బాధ ఉండదు. కానీ ఆంతరంగిక శత్రువులతో బాధ చాలా ఎక్కువ. అది మన జీవితంతో పాటు మనతో ఉన్న వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. అందుకని అంతఃశత్రు బహిశత్రు నివారణార్థం, భయ నివారణార్థం ఈ సింహ గణపతి ఆరాధన చేయడం చాలా విశేషం. ఓం గం సింహ గణపతయే నమః.